కాదు. మొట్టమొదటి వైద్యుడుగా లోకంలో వచ్చేవాడు ఎవరంటే పరమశివుడే వస్తాడు. అందుకే ఎవరు వైద్యుడు అంటే శివుడే వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి, శివకేశవుల మధ్య భేదం ఉండదు. నారాయణుడే వైద్యుడు. అందుకే యజుర్వేదం అంతటిది రుద్రాధ్యాయంలో ప్రథమో దైవ్యోభిషగు అహీశ్చ సర్వాంజం భయం అంటూ మనం అభిషేకం చేస్తున్నాం కదా. కాబట్టి శంభో సమస్త సుఖములకు ఆయనే కారణం. అన్ని సుఖాలు అనుభవించి 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 అన్ని సుఖాలు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నేను చెప్తున్నది? వేదం అంగీకరించినటువంటి సుఖాలు అని. అంతేగాని కనబడ్డ సుఖాలన్నీ అనుభవించమని కాదు నా ఉద్దేశ్యం. వేదము ఏది అనుభవించవచ్చని చెప్పిందో ఆ సుఖములన్నీ అనుభవించాక ఇంకొక సుఖం రావాలి ఆఖరణ. అది రాకపోతే ప్రమాదం. ఏమిటా సుఖం? వైరాగ్య సుఖం రావాలి. అవన్నీ సుఖాలండి, ఎన్ని మాటలు ఇవన్నీ అనుభవించాను. ఏమండి, అయ్యో చక్ర పొంగలి